హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే మన యొక్క బిఎస్డి విపి అకాడమీలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు కోర్ సబ్జెక్ట్స్ అనేటివి కూడా మీకైతే ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. టోటల్గా ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ ఏంటి అంటే 199 రూపీస్ మాత్రమే. ఓకేనా, జస్ట్ 199 రూపీస్కి మీరు ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్లో రాయబోతున్న ఎగ్జామ్స్ ఏమేమి అంటే మ్యాథమెటిక్స్ నుంచి ప్రతి ఒక్క యూనిట్ వైజ్గా మీకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే సో గ్యాదర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజిక్స్లో కూడా సేమ్ అదే ఉంటుంది, కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు బ్రాంచ్ సబ్జెక్ట్స్ లైక్ త్రిబులి, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా మీకైతే అవైలబుల్గా అయితే వస్తాయి 199 రూపీస్కి. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 1000 రూపీస్, 1500 రూపీస్ అయితే మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. లైక్ అంటే ప్లస్ ఇంజనీరింగ్తో పాటు నేను చెప్తున్నాను. బట్ మనము కేవలం 200 రూపీస్ ఓవరాల్గా 199 రూపీస్ కేవలం పెడుతుంటే మనము మన యొక్క ఈసెట్ ఫైనల్ ఎగ్జామ్కి గెట్ రెడీ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు గెట్ రెడీ అనేసి, మీరు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల. ఓకేనా, సో అసలుకి ఏంటి ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి ఇది డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తారు మీరు. 2 జనవరి నుంచి నాన్ స్టాప్గా మీకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎప్పటిదాకా మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటిదాకా మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంత ఎంత కాస్ట్ తీసుకుంటున్నాము? కేవలం 199 రూపీస్కి. దీంట్లోనే మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఈ సెట్, అదేవిధంగా సమ్ క్విజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, అండ్ అదేవిధంగా మీరు ఎవ్రీడే ఇలా ఎగ్జామ్స్ రాస్తే మీలో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీలో టైం మేనేజ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీతో మిగతా వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నారు, లైక్ ఒక 100 మెంబర్స్ రాస్తే 100 మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంతలో ఉంది, మీ మార్క్స్ ఎంతలో ఉన్నాయి అనేసి కూడా మీరు ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని బట్టి మీకు ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ని గ్యాదర్ చేసుకోవచ్చు. దాని తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. సో దానిలోని మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల సమ్ మోటివేషన్ అండ్ కన్సిస్టెన్సీ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఏపీ సెట్ 2025 టెస్ట్ సిరీస్ ద్వారా. ఇంకా కమింగ్ టు సబ్జెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 సబ్జెక్ట్స్ కనపడుతున్నాయి: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథమెటిక్స్ ఓపెన్ చేస్తున్నా. జస్ట్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి అన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. మన కాడ టెస్ట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను నేను. మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా. సో గైస్ మీరు ఇక్కడ గమనించండి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాం యూనిట్ వైజ్గా. మనం చూస్తే ఎవ్రీ యూనిట్ కూడా మ్యాక్సిమం మనకైతే 30 క్వశ్చన్స్ అయితే టచ్ చేసింది, ఎక్సెప్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకు మ్యాక్సిమం 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఆ 2 మార్క్స్ కూడా ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 22 బిట్స్ నేను ఏదైతే ఇచ్చానో వీటి నుంచి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా, ఎంత పర్ఫెక్ట్గా నేను చెప్తున్నానంటే సో మీరే అర్థం చేసుకోండి. సో ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే. చాలా స్టడీ చేశాను దీనిపైన, ఎలా ఇవ్వాలి, ఏంటి, ఏం కథ ఇవన్నీ చూసుకొని సో ఇంపార్టెంట్ బిట్స్ ఇవైతేనే వీళ్ళకి సూటబుల్ అవుతాయి, వీటిపైన వెళ్తేనే వీళ్ళకు మార్క్స్ గెయిన్ అవుతాయి అనేసి చాలా ఆలోచించి సో ఇలా మీకైతే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఫస్ట్ ఎగ్జామే మీకు మ్యాథమెటిక్స్తో స్టార్ట్ అవుతుంది 2 జనవరి నుంచి. ఓకేనా, ఇలా మనకు టోటల్గా అన్నిటికి కూడా మీకు షెడ్యూల్ అయితే ఉంది. సో ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 2 జనవరి, 3 జనవరి అండ్ అదేవిధంగా 6 జనవరి, 9 జనవరి అని. మిగతా ఎక్కడ 4 జనవరి, 5 జనవరి ఆ టైంలో మీకు మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఫిజిక్సో, కెమిస్ట్రీనో, బ్రాంచ్ సబ్జెక్ట్సో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ విధంగా ప్లాన్ చేసాం మనము.
సో ఇంకా ఇక్కడ ఫిజిక్స్లో అయితే ఇంకొక యూనిట్ రావాల్సింది అయితే ఉంది, మోడర్న్ ఫిజిక్స్, అది కూడా యాడ్ అయితే అవుతుంది. దాని తర్వాత కెమిస్ట్రీలో టోటల్గా మనకు యూనిట్స్ అన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయి. నేను జస్ట్ అప్లోడింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఒక పక్క జాబ్ ప్లస్ అదేవిధంగా వీడియోస్ ప్లస్ అకాడమీ అండ్ ఇంట్లోది అంతా మేనేజ్ చేయడానికి కొంచెం కష్టమైతే ఉంది. సో దానికోసం వన్ బై వన్ అయితే యాడ్ చేస్తూ వస్తాను కాబట్టి, సో ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను ఆ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అంటే ఈరోజు చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మా టీము, సో ఆ టీంలో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఇక్కడ మీరు చూసారా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత అన్‌కేటగరైజ్డ్ అని ఉందా, ఇక్కడ మనకు త్రిబుల్ ఈ వస్తుంది, ఈసీయూ వస్తుంది, సిఎస్సి వస్తుంది, సివిల్ వస్తుంది, మెకానికల్ వస్తుంది. ఎప్పుడు వస్తాయి? బిఫోర్ January 1. ఓకేనా? సో January 1 లోపు మనకు అవన్నీ కూడా అవైలబుల్గా అయితే వస్తాయి. మీరు ఇంకా డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హ్యాపీగా మీరైతే మీ యొక్క ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ని బాగా మంచిగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్గా మీరైతే మంచి ర్యాంక్ అయితే సాధించడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క టెస్ట్ సిరీస్ని యూజ్ చేయడం వల్ల. ఓకేనా? ఎందుకని అంత తక్కువగా ప్రైస్ పెట్టాను అంటే, కేవలం డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళే అయ్యి ఉంటారు. సో నేను కూడా ఆ పెయిన్ చూశాను. నేను చదివే టయానికైతే సో అదైతే అవైలబుల్గా లేదు అప్పుడు. సో దానికోసమే నేనేంటంటే, సో ఇలా చెయ్యాలి, ఇలా చాలా తక్కువ ప్రైస్కే వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా అయితే మీ ముందుకి చాలా తక్కువ కాస్ట్తో అయితే రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా మ్యాటర్ ఏంటంటే ప్రైజింగ్ అనేది కాదు, కంటెంట్ మనం ఎంత క్వాలిటీలో ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం క్వాలిటీలో ప్రజెంట్ చేయడం అనేది. సో దానికోసమే మీకు ఇంత మంచి క్వాలిటీగా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇన్ కేస్ మీ దగ్గర సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క బిఎస్డివిపి అకాడమీ అనేది సాఫ్ట్వేర్ కూడా ఉంది మన దగ్గర. ఆ సాఫ్ట్వేర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మన వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ యాప్ అని ఉందా, గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అంటే మీకు మొబైల్లో యాప్ వస్తుంది. డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటే సాఫ్ట్వేర్ అయితే మీ యొక్క సిస్టంలో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఇలా మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఎవరైనా మన దగ్గర చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, సో వీటి గురించి నేర్చుకోవాలి అనుకుంటే మీరు వీటిని అయితే నేర్చుకోవచ్చు. చాలా మంచిగా నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ బిగినర్ అయితే సో అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరైతే వెళ్ళొచ్చు ఆ యొక్క కోర్స్ తీసుకున్నట్లయితే. ఓకేనా? అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీకు ఐఎస్ఓ బ్రాండ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అనేసి. సో ఆ కంపెనీ లోగో అనేది కూడా మీ యొక్క సర్టిఫికేట్ పైన అయితే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో మీకు చాలా అంటే చాలా వాల్యూస్ అనేవి పెరుగుతాయి మీ సర్టిఫికేట్ ద్వారా. సో ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? ఇది నేను టోటల్గా అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.